पुष्पहारं समर्पयामि। महाराज की जय। आद्य जगत गुरु रामानंदाचार्य महाराज की जय। श्याम गोविंदा रघुरघोरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं। ओ बालो आरती सद्गुरुनाथा देवा उपरोनि सांडो आशा मनीषा कृष्णा आशा मनीषा कृष्णा काम क्रोध कुरव भारत गणागण मंदिर चरण करण पाहि पातुदे प्रेमे आलिंगन आनंद पूजन भावे वाणि वने नमः त्वमेव माता पिता त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्धं सदा परस्मै नारायणाय समर्पयामि। अजतं केशवं रामनारायणं कृष्णरामं वासुदेवाय श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे अनंता रघुनायका मागणे च्याता जय जय रघुवीर समरे संत शिरोमणि गजानन महाराज की जय। आद्य जगत गुरु रामानंदाचार्य महाराज की जय। सिया वल्लभ रामचंद्र की जय। पूज्य काशीनाथ महाराज की जय। यडवंडवाड़ा वेंकटरमण गोविंदा गोविंदा। आबलुकलवाड़ा अनाथ रक्षक गोविंदा गोविंदा। आरती जय सर्वांनी आता जागेवर बसायचं। तुम्ही मग पाठीमागे जाऊन बसायचं। శ్రీ 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 దైవ స్వరూపులు నరేంద్ర గురుస్వామి ఈరోజు శ్రీ 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 దైవ స్వరూపులు నరేంద్ర మహారాజ్ ఈరోజు వారి పాదుకలు ఇందూరు నగరంలోకి రావడం నిజంగా ఇందూరు ప్రజల అదృష్టం, హిందూ బంధువులందరూ అదృష్టం. ఎందుకంటే తన జీవితం మొత్తం కూడా హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మం ఎట్లా అభివృద్ధి చెందాలా, హిందూ ధర్మానికి తన వంతు సహకారం చేయడం, తన జీవితం అంతా కూడా హిందూ ధర్మం గురించే తాపత్రయపడుతున్న ఆ దైవ స్వరూపము. ఎందుకంటే ఆయన పీఠము జుక్కల్లో ఒక కార్యక్రమానికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు ఆ కార్యక్రమంలో 25,000 మంది పాల్గొనడం జరిగింది. అంత గొప్పటి ఆ స్వామి పాదుకలు ఈరోజు ఇందూరు నగరంలో రావడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము. వారి ఆశీర్వాదము ప్రజలపైన ఉండాలని, ముఖ్యంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, మంచి వర్షాలు పడాలని ఆ స్వామి వారిని మేము ఇందూరు నగర ప్రజల తరపు నుండి మేము వేడుకుంటా ఉన్నాం. ఆ స్వామి వారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ, వారి పాదుక దర్శనం అనేది నిజంగా మనము ఆయనను ప్రత్యక్షంగా తాకినట్లే, ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది ఆ పాదుక దర్శనం అంటే. జై శ్రీరామ్.
ఇందూరు నగరానికి ఈరోజు రావడం అనేది నిజంగా మనమందరం చేసుకున్న అదృష్టంగా భావించాలి. మొట్టమొదటగా స్వామివారి పాదుకలకు అభినందనలు దండాలు పెట్టుకుంటూ ఇప్పటి వరకు మనం చూసినాం హిందూ ధర్మ రక్షకుడు నరేంద్ర మహారాజ్ ఒక దైవ స్వరూపుడు. హిందూ ధర్మంలో గర్వాపసి కానీ దేశంలో ఎక్కడ ఏ ఆపత్తు కలిగినా ప్రజలకు కష్టాలు ఏదైనా మేము ముందున్నామనే ఆ సంస్థ నుండి అనేక పీఠాలు ఉన్నాయి దేశంలో. కానీ వేలాది మంది భక్తులు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని ప్రతి సేవకు వారు ఉండడం అనేది నిజంగా మనందరి అదృష్టమని. అటువంటి నరేంద్ర మోడీలో ఈరోజు మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 12 సంవత్సరాల క్రితం సుమారు ఇందూరు నగరానికి వచ్చినప్పుడు నేను ఆ కార్యక్రమానికి కన్వీనర్గా ఉండడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత 2 నెలల క్రితము జుక్కల్లో వారి పీఠానికి వెళ్ళిన ఒక కార్యక్రమానికి నిజంగా అక్కడ సుమారు 25,000 30,000 మంది భక్తులను చూస్తే నిజంగా చాలా ఆనందం వేసింది. నిరంతర ప్రక్రియ ఒకటే మాటలు చెప్పాలంటే వారు దైవ స్వరూపుడు, ప్రత్యక్షంగా భగవంతుడి రూపమైన ఈరోజు ఇందూరు నగరానికి వారి పాదుకలు రావడం అనేది మా ఇందూరు నగర ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఇందూరు నగర భక్తులు వారి నరేంద్రజీ మహారాజ్ భక్తులకు మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు, ముఖ్యంగా వారి కమిటీ సభ్యులకు, వేద పండితులకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ఏదో సముద్రంలో ఒక చిన్న బొట్టు లెక్క నా వంతు ఈ కార్యక్రమంలో సహకరించడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వారికి కమిటీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నరేంద్ర మహారాజ్ పాదుకులకు మరొకసారి పాదావందనం చేస్తూ జై శ్రీరామ్.